ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఓటర్ జాబితా సవరణలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే ఫారాలను ఎలా పూర్తి చేయాలి, ఏ వివరాలు నమోదు చేయాలి అనే అంశాలపైన బిఎల్ఓలు ఓటర్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్యూమరేషన్ ఫారాలను అందుకున్న ఓటర్లు వాటిని సక్రమంగా పూర్తి చేసి బిఎల్ఓలకు అందించాలని సూచిస్తున్నారు. ఓటర్ సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తమ వివరాలను పరిశీలించుకోవాలని స్థానిక నాయకులు కోరుతున్నారు. ఈ ఓటరు సవరణ ప్రక్రియపైన మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ సవరణ ప్రక్రియ అయితే ఎస్ఐఆర్ అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ముమ్మరాణంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు మంచిర్యాల జిల్లాలలో కూడా బిఎల్ఓలు కూడా ఇంటింటికి తిరుగుతూ కూడా ఇమ్యునేషన్ ఫామ్లను అందజేస్తూ కూడా ఓటర్లంటే మోటివేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా మనం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 7వ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ కూడా మనం ఒక ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ ఓటర్ సవరణ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. బిఎల్ఓలు కూడా అయితే ఓటర్ల నుండి కూడా దరఖాస్తులను ఏదైతే ఇమ్యునేషన్ దరఖాస్తు ఫామ్స్ అయితే తీసుకొని కూడా ఏదైతే ఫిలప్ చేసి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఇక మన దగ్గర కొంతమంది బిఎల్ఓలు ఉన్నారు. నిజంగా కూడా వీళ్ళు ఇప్పటికే కూడా కొంత బిఎల్ఓలు ఓటర్లను మోటివేషన్ ఏదైతే ఈ సర్ ప్రక్రియకు సంబంధించి కూడా మోటివేషన్ చేయడంలో కూడా కొంచెం ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళని పూర్తి స్థాయిలో మోటివేషన్ చేయడం లేనటువంటి ఆరోపణల నేపథ్యంలో కొంతమంది బిఎల్ఓలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి మేడం, ఏంది మీరు ఎక్కడ సర్వే చేస్తూ ఉన్నారు? ఏదైతే ఈ సంబంధించి ఇప్పటికే నిన్నటికే మొత్తం ఫారాలు అందించేటువంటి ప్రక్రియ అయితే పూర్తి అయిపోయింది. ఎంతమందికి అందజేస్తారు, అసలు ఏంది పరిస్థితి? మాది వచ్చేసి 276 PS అండి. మేము డోర్ టు డోర్ తిరిగి ఇవి ఫామ్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇవి ఇవ్వడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొంటున్నాం. ఉన్న వారికి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. వాళ్ళని ఫామ్ ఫిలప్ చేయడం వాళ్ళకు తెలిసినంత వరకు చేయండి, లేకపోతే ఇక్కడ సెంటర్ పెట్టినాం ఒకటి, అక్కడికి వాళ్ళు అన్ని డీటెయిల్స్ పట్టుకొని వస్తే మేము ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడే మేము ఆన్లైన్ కూడా చేసేయడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఒక ప్రధానంగా ఏంటంటే ఇప్పటికే దీని మీద పూర్తి స్థాయిలో ఏదైతే ఓటర్లకు అవగాహన లేదు, ఏదైతే గత 2002లో ఓటకు ఎక్కడ వినియోగించుకున్నారో అది ప్రధాన సమస్యగా మారింది ఇక్కడ. నిజంగా అటువంటి వాళ్ళకి అంటే మీరు ఎట్లా మోటివేషన్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు చాలా మంది కూడా ఇళ్ళ దగ్గర లేరు, వాళ్ళకి ఎటువంటి సమాచారం ఇస్తూ ఉన్నారు? అసలు ఎట్లా వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? మేము ఆధార్ కార్డు మ్యాపింగ్ చేయడం జరిగింది ఇంతకుముందు ఉన్న ఓటర్ వాళ్ళకి. ఆ మ్యాపింగ్లో ఫోన్ నెంబర్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి దూరం షిఫ్టెడ్ వాళ్ళకు కూడా తెలుసుకొని చేయడం జరుగుతుంది. వాళ్ళని రమ్మని, మరి 2 ఓటర్స్ ఉంటే మీరు ఎక్కడ నింపదలుచుకున్నారో చెప్తే దాని ప్రకారంగా మేము చేయడం జరుగుతుందని వాళ్ళకి మోటివేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడే పెట్టుకుంటామంటే ఇక్కడ వచ్చి నింపేసి ఇస్తున్నారు. ఒకవేళ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు ఇది నింపిస్తే మీకు ఓటు వస్తుంది, నెక్స్ట్ మంత్ మళ్ళీ 8th ఫామ్ నింపిస్తే అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. 2002లో లేని వాళ్ళకి మేము ఆన్లైన్లో చూసి మా దగ్గర లిస్ట్ కూడా ఉంది, అందులో సెర్చ్ చేసి వాళ్ళకి అన్ని డీటెయిల్స్ రాసి ఇవ్వడం జరుగుతుంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడ చేస్తూ ఉన్నారు సర్వే, ఎట్లా ఉంది, మీకు ఎట్లా కోఆపరేటింగ్ జరుగుతుంది? ముఖ్యంగా ఓటర్లు ఎటువంటి రెస్పాన్స్ ఉంది? మాది RK 8 కోటర్స్ ఏరియా. కొంచెం కోటర్స్ ఏరియా అంటే వెళ్ళిపోవడం జరిగింది, కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ మనకు ఇందులో దొరుకుతానే బిఎల్ఓ యాప్లో ఉన్నాయి కాబట్టి ఆ ఫోన్ నెంబర్స్ ద్వారా ఫోన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే పంచడం రెస్పాన్సిబిలిటీ బాగానే ఉంది. వాళ్ళు ఇస్తుండ్రు, ఫామ్ కూడా నింపి ఇస్తుండ్రు, మళ్ళీ వెళ్ళి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా ఇప్పటి వరకు మీరు ఫామ్స్ అందజేసింది, కానీ చాలా మంది కూడా ఇంకా ఇప్పటికి కూడా మీకు ఇమ్యునేషన్ దరఖాస్తులు అయితే ఇవ్వలేదు అనేటువంటిది ఉన్నది. ముఖ్యంగా ఎందుకంటే నింపడంలో జాప్యం జరుగుతుందా, మీరు వాళ్ళని మోటివేషన్ చేయడంలో జాప్యం అవుతుంది? అంటే ఫారాలు ఎంతైతే ముందు త్వరగా ఇచ్చిందో అంత తొందరగా కూడా వాటిని తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? ఫారాలు ఇచ్చినాము, ఇవరి వరకు ఉన్నవారికి అయితే ఇచ్చేసినాము. ఇక నింపి ఇవ్వాలంటే ఇప్పుడు కలెక్షన్కి వెళ్ళినాము, వెళ్తే ఫొటోస్ ఇవ్వని కానీ మా ఇంకా ప్రాబ్లమ్స్ డీటెయిల్స్ లేవు. 2002లో వాళ్ళ ఓటర్కు సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళ అమ్మ వాళ్ళే అవి దొరకడం కానీ దానివల్ల ఫామ్స్ నింపడం లేట్ అవుతుంది. ఈ సెంటర్లో కూడా అందజేసినా కూడా మేము వాటిని తీసుకొని కూడా డిజిటలైజేషన్ చేస్తామని చెప్తున్నారు. ఇక ముఖ్యంగా బిఎల్ఓలు మాత్రము కొంత ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ఏదైతే 2002లో ఎక్కడ ఓటర్లు ఓటక్కు వినియోగించుకున్నారో ఆ ఓటక్కు సంబంధించినటువంటి ఏదైతే దాన్ని వెరిఫికేషన్ చేయడంలో కొంత ఇబ్బందులు తలెత్తున్నాయి. అదైతే ఫోన్లకు సంబంధించి ప్రభుత్వం అందించినటువంటి సెల్ ఫోన్లు కూడా సిగ్నల్స్ ప్రాబ్లమ్స్తో కూడా కొంత ఇబ్బంది తలెత్తాయని చెప్తున్నారు. ఏదైనా అప్పటికి కూడా దరఖాస్తు ఫామ్లు తీసుకున్న ప్రతి ఒక్క ఓటర్ కూడా వాటిని నింపి కూడా అందజేయాలని అయితే వీళ్ళు ప్రజలకు అదేవిధంగా ఓటర్లకు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల.